వేలకు వేల ఫీజులు, బట్టి చదువులు ఇవే నేటి తరం చదువులకు కొలమానం అనేలా పరిస్థితి మారిపోయింది. అలాంటి వివిధ ప్రోగ్రెస్ కార్డుల్లో మార్కులు తెచ్చిపెడుతుంది గాని పిల్లల్లో లోకజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించలేదు. కార్పొరేట్ పాఠశాల అయినప్పటికీ ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది ఓ యాజమాన్యం. అనుకోవడమే కాదు, ఆచరించి చూపిస్తోంది. హైదరాబాద్లోని స్లేట్ స్కూల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. చదువుల్లో తమ పాఠశాల స్థాయిని అంచనా వేసుకోవడంతో పాటు పిల్లల వికాసానికి ఎలా దోహదపడుతున్నామనే విషయంపై తమకు తామే పరీక్ష పెట్టుకుంది. సంపూర్ణత పేరుతో భారతీయ విద్యాభవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. తమ బడిలో 1 నుంచి 5వ తరగతి చదివే సుమారు 520 మంది విద్యార్థుల పురోగతిని పరీక్షించింది. దీనికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఏ ఉమా, తెలుగు భాషా సహాయ ఆచార్యులు రజని, ప్రముఖ రచయిత చొక్కపు వెంకటరమణ, ఆంగ్ల భాషా విశ్రాంత ఆచార్యులు ఎం శ్రీధర్, ఇఫ్లు ఆచార్యులు సత్యనారాయణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రాయడం, వినడం, మాట్లాడటం, చదవటం, విశ్లేషించటం ఇలా 10 రకాల నైపుణ్యాల్లో పిల్లలను పరీక్షించారు. ఎంపిక చేసిన కొంతమందిని బాగా చదివించడం కాదు, ర్యాండమ్ పద్ధతిలో జడ్జిలు పిలిచారు. వాళ్ళు తమ పాఠ్య పుస్తకాన్నే కాదు, జడ్జిలు ఎంపిక చేసిన జనరల్ పుస్తకాలను కూడా కేవలం కూడి చదవడం కాదు, అర్థవంతంగా సరైన ఉచ్చారణతో భావోద్వేగాన్ని చెప్పే విధంగా చదివారు. తికమక్క పెట్టే కథను విని తప్పులు లేకుండా మళ్లీ చెప్పారు. బట్టి విధానానికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఎప్పటినుంచో తాము ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని, వాటి అమల్లో మంచి చెడులను విశ్లేషించుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థిలో పఠనా నైపుణ్యం, రాయడం, మాట్లాడగలగడం, తరగతి గదిలో చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆలకించడం, నిజ జీవితంలో అనుసంధానం చేయడం, ఈ విధంగా 10 రకాల నైపుణ్యాలను ఏ స్థాయిలో ఉన్నామని మాకు మేమే ఒక పరీక్ష పెట్టుకున్నాం. మా లోపాలు ఏమైనా ఉంటే మాకు తెలుస్తుంది. పిల్లల్లో లైఫ్ స్కిల్స్తో కూడుకున్న ఈ బేసిక్ స్కిల్స్ డెవలప్ అయినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. స్లేట్ స్కూల్ యాజమాన్యం ప్రయత్నాన్ని కార్యక్రమ న్యాయ నిర్ణేతలు అభినందించారు. ప్రతి పాఠశాలలో నైపుణ్యం పెంపొందించేలా విద్యాబోధన జరిగితే మంచిదని అభిప్రాయపడ్డారు.